సందర్భాలు ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా వైద్య సత్తా చూసినావా? ఏంటి మనసు ఆయన మొత్తం చూసిన ఎలా ఆయన మనసు ఎలా ఉంటది? మంచోడే, గుడ్ పర్సన్. కానీ కోపం వస్తే అప్పుడు అరుస్తాడు, కానీ గుడ్. 10 మందికి హెల్ప్ చేస్తాడు, 10 మందికి అన్నం పెడతాడు. కోపం వస్తే ఎందుకు నువ్వు కోపం వస్తే అరుస్తాను. మన కర్నూలు బస్ స్టాండ్ ఎంత అరిసావు అలా కండక్టర్ మీద అట్లా. అవన్నీ ఇక్కడ చెప్పుకోవాలా? వైద్య సత్తా ఎంత పెద్దగా ఉంటది అంటే మనసు నువ్వు చూడరా మరి ఎంత పెద్ద ఉంటుంది. మా రూమ్ ఫ్రెండ్ కదా, చూపిస్తా. మేము బెస్ట్ ఫ్రెండ్స్. అదే మా రూమ్ కూడా విప్పి చూపిస్తా. మనసు ఎక్కడైనా కనిపిస్తుంది అండి, వ్యూవర్స్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతవరకు. మేము ఏంటంటే మాది ఇన్ని రోజులు మా ఫ్రెండ్షిప్ ఆగి ఉన్నదంటే మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటాం కాబట్టి మేము కలిసి ఉంటాం. ఒక మంది ఎవరికైనా హెల్ప్ చేయాలి, అలా మేము జర్నీ చేస్తాం కాబట్టి ఇలా ఉంటుంది మా ఫ్రెండ్షిప్ అంతే. మీ ఇద్దరు చేసుకోవడం ఎంతవరకు అయింది ఫ్రెండ్షిప్? 8 ఏళ్ళు అవుతుంది. నువ్వురా మల్లెపూలు తెచ్చి చల్లు మరి మా బెడ్ మీద. ఫ్రెండ్షిప్ పడుతున్నా సత్య నువ్వు అడిగే క్వశ్చన్ మాకు అర్థం. మేము అంత ఎర్రిపాకు పుష్పాలం కాదు. నీ డబుల్ మీనింగ్ డైలాగ్ మాకు 8 ఏళ్ళ నుంచి జరుగుతుంది. 8 ఏండ్లుగా నువ్వు కూడా జాయిన్ అవుతావు. బ్రేక్ ఇచ్చారా మధ్యలో? ఎప్పుడు బ్రేక్ ఇవ్వలేదు, నువ్వు వస్తే ఇస్తాం. ఓకే. సో మీ ఇద్దరు మెయిన్ గా మీ బాండింగ్ గురించి సభ్య సమాధానం ఏం చెప్పాలనుకుంటా? అంటే మీ ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి. మా ఫ్రెండ్షిప్ అంటే అది ఒక చరిత్ర. మమ్మల్ని చూసి చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత సోషల్ మీడియాలో. ఎవరికైనా ఒక మనిషి సపోర్ట్ ఉండాలండి. ఉప్పల్ వాళ్ళకి నేను సపోర్ట్, నాకు ఆయన సపోర్ట్. అఫ్ కోర్స్ ఆయన నాకంటే చాలా పెద్ద సెలబ్రిటీ, అందరికీ తెలుసు. సో ఒక మనిషి సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే సింగిల్ గా ఏది సాధించలేము, 2 చేతులు ఉంటేనే చప్పట్ అవుతుంది. సో అలాగ ఒక 2 ఫ్రెండ్స్ ఉంటేనే ఆ కార్యక్రమాలు. ఒక 7 చనిపోతే 4 మోస్తే 7 లేస్తుంది, ఒకరు లేకపోతే 7 రాలేదు. ఇది కూడా అంతే. కానీ ఈ సందర్భంగా ఒకరు కూడా చెప్పాలనుకుంటున్నాను. అడ్రస్ లేని నా కొడుకులు బజార్లో తిరిగే బోకుమండలు మాకు పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు. అసలు వాళ్ళకి ఏం రైట్స్ ఇచ్చారు? అర్థమైందా? అదే మేము రియాక్ట్ అయితే వాళ్ళు మాకు ఎన్నేం తిట్టచ్చు. అదే మేము పబ్లిక్ ఫిగర్ రియాక్ట్ అయితే అది మొత్తం హెడ్లైన్స్ లో పెట్టేస్తారు. అంటే వాళ్ళు మాకు ఎంత తిట్టినా పర్వాలేదా? చెప్పండి మీరే ఒకసారి వ్యూవర్స్ ఆలోచించండి, పబ్లిక్ ఆలోచించండి, సొసైటీ ఆలోచించండి. వాళ్ళు మన నిన్నైనా అనొచ్చా? కానీ మేము వాళ్ళు ఒక్క మాట కూడా అనొద్దు. వాళ్ళు తిడితే అది సంసారం, మేము తిడితే అది వ్యభిచారమా? ఒకసారి మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి ప్రేక్షకులారా. అంతే కదా. నా వీడియోలు ఎప్పుడు కూడా చూడండి, ఫ్యామిలీ చూడదగ్గ చిత్రాలే ఉంటాయి అవన్నీ కూడా. నేను ఎప్పుడు దిగజారిపోయిన వీడియోలు చేయలేదు, సొసైటీ నాశనం చేసే వీడియోలు ఎప్పుడు కూడా నేను చేయలేదు. నా స్టార్టింగ్ నా లైఫ్ మీరు తిరిగేసుకుంటే స్టార్టింగ్ లో బాలు పరిచయం కాకముందు నేను పెద్ద లెజెండ్స్ తో చేసేవాడిని. ఒక జమునా గారని, ఒక కె విశ్వనాథ్ గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు, చంద్రమోహన్ గారు, రమాప్రభ గారు, ఎల్ విజయలక్ష్మి గారు, రావు బాల సరస్వతి దేవి గారు, అలాంటి వాళ్ళతో పెద్ద వాళ్ళతో నేను వీడియోస్ చేసేవాడిని. నేను ఎప్పుడు మంచి చూపిస్తా, ఎప్పుడు సొసైటీని దిగజార్చే వీడియో నేను ఎప్పుడు చేయబోను. ఫోన్ బెట్టింగ్ అప్పులు చేసిందా, ఏమైనా లక్షలు సంపాదించిందా? సత్య ఆయన సంపాదించే రూపాయలు 10 రూపాయలు మందికి పెడతాడు. ఆయన సంపాదించుకుంది ఏం లేదు, ఆయన దగ్గర 1 రూపీ కూడా ఉండదు. ఆయన రెంట్ ఏంది, ఆయన పొట్ట తిప్పలేంది, ఆయన బతుకుతాడు అంతే. బ్యాడ్గా ఏమైనా చేసి ఎవరైనా మోసం చేసి లక్షలు దొబ్బి కోట్లు దొబ్బారు అంటే అనొచ్చు. ఆయన ఏం చేసేదానికి ఏం చేయడు. మా టీమ్ లో మొత్తం 25 మంది ఉన్నారు. 25 మంది మధ్యలో కొట్టుకున్నాం కాదా, మళ్ళీ మేము కలిసిపోతాం. మళ్ళీ సత్య అనుకుని వస్తారు. నా కోపంలో ఎన్నో అనుకుంటారు, మళ్ళీ కలిసిపోతాం. అదేంటంటే ఈ కోపం వచ్చినప్పుడు 100 ఒక మనిషి. ఇప్పుడు నేను కోపం వస్తే సత్యం తిడతాను, కొడతాను, సత్య కోపం వస్తాను తిడతాను. అది కామన్ ఫ్రెండ్స్ సర్కిల్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు భార్య భర్తలు కొట్టుకోకుండా ఉంటారా, తిట్టుకోకుండా ఉంటారా? 2 రోజులు విడివిడి వండుకున్న 3వ రోజు కలుస్తారు కదా. మీరు అన్నారు కొట్టుకున్నారా? సో మీద కొట్టుకున్నారా? అంటే మీరు కొట్టుకున్నారా లేకుంటే ఒకసారి మా ఇద్దరు కొట్టుకున్నా, ఓపెన్ గా చెప్తాను. అప్పుడు ఏంటంటే రాకేష్ మాస్టర్ అక్కడ విజయనగరం ఆంధ్రాలో ఒక ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదు. షో చేసినప్పుడు కొట్టుకున్నాను అంటున్నాడు. ఏ ఫ్రెండ్స్ అన్నాక అన్ని కొట్టుకాలు ఉంటాయి, తిట్టుకోవాలి. ఎందుకు మేము ఏం దాయమండి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిపోతాం. నేనే ఎక్కువ తిడతా బాలు, ఎందుకంటే నాకు కొంచెం కోపం ఎక్కువ. సో బాలే భరిస్తాడని ఒప్పుకుంటున్నాను నేను. ఒక్కోసారి బాలు కూడా నాకు వచ్చి చెప్పుతో కూడా కొడతాడు, బాగా హైగా టెంపర్ అయిపోతాయి. అన్ని ఉన్నాయండి, ఫ్రెండ్షిప్ అన్ని ఉంటాయి, ఏది దాయడానికి లేదు. సొంత అన్నదమ్ముల మధ్య కూడా జరుగుతున్నాయి. ఓపెన్ అది. బాలుగారు మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? వైద్య సత్య వేసుకున్నారా డ్రెస్? నీది వేసుకుంటా. డ్రెస్ వేసుకున్నారా అంటున్నాను నేను. వేసుకున్నా. ఎలా లూజ్ అనిపించిందా, టైట్ ఎట్లా ఉంటాయి, ఎట్లా అనిపించింది నీకు? లైసెన్స్ లూట్ అయిపోయిందా?
డ్రెస్ అండి డ్రెస్. ఇంకా తీసేనా అయిపోయింది. సరే సార్ లాస్ట్ చివరి క్వశ్చన్. చివరి క్వశ్చన్. సో మెయిన్ ఇప్పుడు చెప్పాలంటే నాన్ వెజ్ చూసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే నాన్ వెజ్ మీకు డబ్బులు ఇచ్చాడు హెల్ప్ అంటే మీరు ఇందాక మాట్లాడారు ఒకప్పుడు విపరీతమైన ట్రోలింగ్ చూసిన మీరు ఒక్క దెబ్బకి ఇంత పాజిటివిటీ రావడానికి కారణం నాన్ వెజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు కష్టపడ్డ ఫలితం ఇప్పుడు దొరికింది కదా. సో ఇలా నాన్ వెజ్ నే కాదండి, ఉప్పల్ బాలు నేను కూడా చాలా వీడియోల్లో మాట్లాడాము హర్షాయ్ కోసం. బెట్టింగ్ యాప్స్ ఈయన ప్రమోట్ చేస్తున్నాడు, ఈయన ఒక నరరూప రాక్షసులాగా ఉన్నాడు, ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది యూత్ చనిపోతున్నాడని నాన్ వెజ్ కంటే ముందే మేము మాట్లాడాము. అలాగే మా యువ సామ్రాట్ గారు కూడా ఆయన కూడా మాట్లాడారు, మేమందరం మాట్లాడాం. కాబట్టి నాన్ వెజ్ కి అదృష్టం దక్కింది, ఆయనకి ఆ పేరు అని తెలియంది. ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్, హ్యాట్స్ ఆఫ్ అండి. సో మీ తరపు నుంచి మేము నవరసాలు ఎలా ఉంటో చూడాలని పబ్లిక్ కోరుకుంటారు. నవరసాలు మీ ద్వారా చేసి చూపించాలని కోరుకుంటున్నాం. నవరసాలు ఓకే అడుగు మరి. బాలు అయితే బాగా బాలు రసం బాగా. నేను ఒక్కొక్క రసం అడుగుతా, ఒక్కొక్క రసం అంటే తే రసం ఉంది నీ దగ్గర, అన్ని రసాలు ఉన్నాయి. ఓకే ఒక్కొక్క రసం అడుగుతా, రసం చెప్పాలి ఓకేనా. ఒక మెయిన్ గా రౌద్రం. కోపం బాగా కోపం చేసి చూపించు ఇలా నేచర్ వేస్ట్ పాడకావు. అంతే సూపర్. హాస్యం అంటే నవ్వించడం జనాలు, కామెడీ. షాక్ అయ్యారా నేను ఉప్పల్ పలికినట్టు వచ్చారు, ఇది ముందు ఇది వెనకాల. షాక్ అయ్యారా బాయ్. సూపర్. చాలా మంది కోపం ఇప్పుడు ఆల్రెడీ చేస్తారు కదా, నా మీదే పడ్డావా బాగా దౌడలు వలుగుతాయి పిచ్చి పిచ్చి చేసాం అంటే ఎట్లా వస్తా కోపం. చూసావా ఎంత కోపం ఆయనకి. కరుణ దయ అనమాట. దయ అంటే నేను నటించడం రాదు, నాకు బాధలు ఉన్నప్పుడు అప్పుడు ఏడుస్తా అంతే. ఒక చిన్న శాంపుల్ ఒక వీడియోస్ కోసం ఒకసారి కరుణ. సత్య సత్య ఇది కరుణ. నువ్వు చచ్చిపోయావంట, కళ్ళు వచ్చింది. హలో దీని కరుణ అంటారా ఈ రసాన్ని? కరుణ అంటే దయ చూపడం. దయ చూపేలా ఏడు పన్నది పెడుతుంటే పెట్టరా అట్లా నామల్ చాక్లెట్ పెట్టరా అట్లా. కరుణ నువ్వు పెట్టుకో నోట్లే చాక్లెట్ ఆడుతున్నావు బ్రదర్. అద్భుతం అంటే నాకు ఫోన్ వచ్చింది ఐఫోన్ అంట కదా, అది అద్భుతం. షాక్ అవడం. హాయ్ గాయ్స్, షాక్ అయ్యాను. దిస్ ఈజ్ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉన్న, చాలా మంచి రోజున్న అంతే. భయం. అమ్మ నువ్వు నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, నన్ను కాపాడండి ప్లీజ్. అంతే నన్ను ఏం చేయొద్దు. శృంగార వీర రారా నా అందమంత దోచుకోరా, ఉంగించి పోరా నా పైటనంత లాగురా. శాంతం. ఏం చేయాలి? కూల్ గా ఉండాలి. మౌనంగానే ఎదుగుమని మొక్క నీకు చెబుతుంది, వెదిగిన కొద్దే ఒదగమని నీకు నేను చెబుతున్నా. కూల్. వీరత్వం. బాహుబలి లాగా. ఒరే కట్టప్ప వాడిని వీడ్చండి రా, వాడిని వీడ్ చేయండి రా బయటికి. బీభత్సం సృష్టించాలి అంటే ఒక యుద్ధంలో అవుతుంది కదా, భీకరమైన పోరు అంటది. ఇప్పుడు యుద్ధం ఇవ్వలేదు, నువ్వు చేస్తుంటే యుద్ధం ఏం చేస్తా. యుద్ధం అంటే చాలా చేస్తుంటే ఇప్పుడు యుద్ధాలు నీతో యుద్ధం అంటే మా ఆశమాష కాదు. సరే సార్లు ఇంక పెట్టే ఎక్కువైంది ఇంటర్వ్యూ, ఎక్కువ చూడదు. చిట్ట చివరిగా సో మెయిన్ గా ఒక విషయం అడగాలనుకుంటున్నా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంగ్లీష్. No, nothing English. You take. No, I don't chapter. What's your name? I'm this is Uppal Balo. Okay, where are you from? I'm Uppal. Which city you are from? Which city? I'm this Uppal, rich. Uppal city. Are you original or not? Yeah, original. Are you sure? Yes. Not original. Not original. This is original. కాదు అది కాదు, వర్జిన్ అంటాడు. సెక్స్ చేసావా చేయలేదు అంటున్నాడు. No virgin. No. Who is your favorite hero? And this is Prabhas. Wow, super English. Okay, who is your favorite heroine? And this is Anushka. Okay, who is your best comedian? This is Ali. Okay, who is your best friend? And this is Vaisak Satya. Okay. Thank you. What do you search in Google? I know Google. No, and this is YouTube. Not yet, no education. I'm singing, I'm dancing, and this is YouTube. Slaying games. అలాంటివి చూస్తాం. Okay. ఓకే ఆట ఆడడం తెలుసా నీకు? ఏ ఆట ఆడుతున్నావు? అన్ని ఆటలు ఆడి వచ్చిన. ఓకే ఎప్పుడన్నా వైద్యసంతో ఆట ఆడావా? లేదు, చాలా మందితో ఆడాను. ఓకే అంటే ఎలాంటి ఆట? ఏ ఆట? ఎలాంటి ఆట ఆడుకుంటే అది ఆడతాను. మేమంతా యూట్యూబ్ బిగ్ బాస్ చేసాం కదా, అప్పుడు కబడ్డీ, ఖోఖో, కుర్చీ ఆట అన్ని ఆడుకున్నాం. ఓకే
సో మెయిన్ గా బిగ్ బాస్ నుంచి వచ్చింది కాబట్టి సో బిగ్ బాస్ మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అసలు బిగ్ బాస్ నువ్వు ఏం ఎక్కుతావు, అసలు ఏం సాధిస్తావు? బిగ్ బాస్ కి వెళ్తే ఏం సాధిస్తానో, ప్రజలను ఒప్పిస్తాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నా వల్ల నేను ఒక పేదవాడిని, నాకు తినడానికి డబ్బులు కట్టడానికి మా అన్న పిల్లలకి ఇబ్బందిగా ఉంది. దానివల్ల వెళ్తే నాకు రూపాయలు వస్తుంది, దానివల్ల నేను బతకగలుగుతా. నేను నాకు వచ్చిన రూపాయలు 10 మందికి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇందాక నేను మిమ్మల్ని రిసీవ్ చేసిన టైంలో మీరు ర్యాపిడోకి వచ్చారు. ర్యాపిడోకి వస్తుంటే 100 రూపాయలు యాక్చువల్ గా 100 రూపాయలు ఉంటే యాక్చువల్ వాస్తవానికి 70 రూపాయలే. సో మీరు 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు అడిగిన ఆయన ఒక నిమిషం వెయిట్ చేస్తున్నాడు. చేస్తుంటే అన్న ఇంకా ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు దాకా ఇస్తాం ఉండంటే ఒక నిమిషం వెయిట్ చేశాను నీకోసం. ఆయన రాలేదు. పాపం ఫోన్లో ఇంకొక 30 రూపాయలు ఇస్తామని చెప్పి టైం అయితే స్కూల్ పిల్లలకంటే ఆయన కూడా స్కూల్ పిల్లలకి ఎంత సేవ చేస్తుండో మాకు తెలుసు కాబట్టి లైట్ తీసుకుని మేము 30 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇస్తాం. మేము ఎప్పుడైనా అట్లా ఇస్తాం. మాకు 150 అయితే 200 ఇస్తాం, 350 అయితే 400 ఇస్తాం. మాకు ఒక 50 రూపాయలు ఈ ఆటో వాళ్ళకు కార్ వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కష్టపడి ఫ్యామిలీలో పోషిస్తారు కాబట్టి మాకు బాధ అనిపించి మేము 50 రూపాయలకి ఇస్తాం. సో వాస్తవంగా అయితే యాక్చువల్ ఆటో డ్రైవర్ డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. ఆయన కూడా మీరు డబ్బులు ఇవ్వడానికి చూసి నేను యాక్చువల్ గా మీకు ఫ్యాన్ అయిపోయాను ఆ ప్లేస్ లో. ఎందుకంటే 70 రూపాయలు ఇవ్వాల్సింది అసలు 100 రూపాయలు ఇచ్చారు చూడు. నిజంగా మేము 1 రూపాయి తినమండి. ఆయన కష్టపడి మనం తీసుకొచ్చిన ఆటోలో ఆయన నేనేమన్నా మీరు వెళ్ళండి అంకుల్, మీ నెంబర్ మా దగ్గర ఉంది, మీకు అమౌంట్ వస్తుంది కానీ మోసం అయితే జరగని చెప్పాం. ఆయన ఏమో అసలు అమౌంటే వద్దన్నాడు. మేమేం చెప్పాం, లేదు అంకుల్ నీకు అమౌంట్ కంపల్సరీ వస్తున్నావు కాబట్టి ఎక్స్ట్రా 50 రూపాయలు ఇస్తాం కానీ నేనైతే మోసం అంటే మేము నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన మోసం జీవితాలను గుర్తుపెట్టకూడదు. ఇంతమందిని దించాను వాళ్ళు మోసం చేసిన అది లైఫ్ లాంగ్ గుర్తుంటది. ఆ కాంట ఒక 100 రూపాయలు అడగ తినొచ్చు కానీ ఆయన మోసం చేయడం మాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఎక్స్ట్రా 30 రూపాయలు వేసాము. మళ్ళీ ఆయనకు వస్తలేదు, మా ఫోన్ పే పనిచేసలేదు, మేము వేరే వాళ్ళు తెప్పిస్తామని చెప్పి ఆయన స్కాన్ కూడా ఎందుకు తీసుకున్నాం, మేము వేస్తాం, మాకు నమ్మకం ఉంది, మేము అలా చెయ్యము. మాకు ఇట్లా చాలా మంది ఏంది రాపట్లు కానీ మేము ఆర్డర్లు బుక్ చేసుకున్నప్పుడు కొన్ని మాకు పని చేయకుండా అన్న నాకైతే క్యాష్ అమౌంట్ లేదన్న, నేను నెంబర్ ఇచ్చిపో, నేను ఫుల్బాల్ పక్క నీకు వేస్తానని చెప్పి నేను ఇంటికి ఏం చేస్తానంటే నా నెంబర్ పని చేయడం పక్క వాళ్ళతో పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి 150 అయితే 200 వేసి అన్న మళ్ళీ కాల్ చేసి అన్న చూడండి 200 పంపించని చూసుకోండి అని చెప్పి థ్యాంక్ యూ అన్న వచ్చింది అంటారు. అట్లా చేస్తాం కానీ 150 రూపాయలు మోసం చేస్తే వాడు ఏం చేస్తారు జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు, అయ్యో ఫుల్బాల్ ఇలా మోసం మనకి ఎందుకు ఒక సొమ్ము అంటే మనం ఆటో కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి. అది మా క్యారెక్టర్. మేము 1 రూపాయలు 10 రూపాయలు ఇస్తాం కానీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి 2000 ఇచ్చారనుకో మాకు ఒక 1000 రూపాయలు మేము తింటాం, 1000 రూపాయలు మేము దానం చేస్తాం. కానీ ఆ 2000 దాచుకుని మేము ఇక అది కొనుక్కుని ఏతులు బిల్డప్ మాకు తెచ్చుకోం అవసరం లేదు. ఎందుకంటే సస్తే ఏం తీసుకుపోం కాబట్టి మాకైతే డబ్బు మీద అనేది విరక్తి లేదు. వచ్చే రూపాయలు మేము బతకాలనుకుంటాం. కాళ్ళని తిరిగితే గొప్ప, ఉప్పల్ బాలు ఫ్లైట్లను ఉంటే గొప్ప అని కాదు. మాకు మా ఫ్యామిలీ కోసం మేము బతికేది కాబట్టి మాకు నచ్చినట్లు మేము బతుకుతాం అంతే. బాగా ఇందాక మీరు యూట్యూబ్ లో చూసినప్పుడు కామెంట్ నాకు చాలా బాగా అనిపించింది. ఉప్పల్ బాలు టాలెంట్ 0, క్యారెక్టర్ 100%. సారీ బాలు, నేను తక్కువ కామెంట్ పెట్టాను, నేను తెలిసాక చాలా బాధపడుతున్నాను అంటే ఎలా ఫీల్ అవుతున్నాను? నిజంగా చెప్పాలంటే చాలా మంది ఒకప్పుడు నాకు గలీజ్ గా పెట్టేది, ఎన్ని రకాలుగా పెట్టేది. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా బాధపడి ఏడ్చారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బెట్టింగ్ యాప్ చేయలేదు, ఉప్పల్ బాల్ గ్రేట్ రా నువ్వు అని చెప్పి అన్నందుకు ఈ నాన్ వెజ్ చెప్పినప్పటి నుంచి నాకు చాలా మంది మంచిగా పెడుతున్నారు. నాకు లక్షలు కోట్లు 10 రూపాయలు ఎవరు సహాయం చేయకుండా పర్లేదు కానీ నాకు బ్యాడ్ కమెంట్స్ పెట్టకుండా అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు అదే 100 కోట్ల ఆస్తి నా లైఫ్ లో అనుకుంటున్నా. అదొక్కటే మెయిన్. నేను ఏడ్చిన బాధ ఏంటంటే మా ఇంటి వాళ్ళు అవి చదివి ఇప్పుడు మా అక్క కూడా చదువుకుంటున్నాడు ఇంటర్, మా చెల్లి వాళ్ళ మా హస్బెండ్ ఉంటాడు, మా బావగారు చదువుకున్నారు, మా చుట్టాల అమ్మాయిలు డాక్టర్లు చదువుతున్నారు. వాళ్ళు నా కామెంట్ చూసి ఏంటి మామ ఇంత చీప్ గా నేను అంటున్నాను బాధపడతారని నా ఫీలింగ్. ఇప్పుడు మంచి పెడుతున్న వాళ్ళు సంతోషపడుతున్నారు. నాకు ఎవరు ఏమి ఇవ్వకుండా సరే, సాయం చేయకుండా సరే, కానీ బ్యాడ్ కమెంట్స్ పెట్టకుండా నన్ను గౌరవిస్తున్నారు కదా, బాలన్న గ్రేట్ నువ్వు అని, అది నాకు చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కదా నేను చచ్చేదాకా నేను మంచి పేరు తెచ్చుకుని చచ్చిపోవాలనుకుంటున్నా కానీ బ్యాడ్ చేసి నేను అలా పోవాలనుకోలేదు. సత్య గారు పక్కన బాలు కాబట్టి అడుగుతున్నా, సో బాలు లోపల నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంది? అసలు ఈ నచ్చిన క్యారెక్టర్ అంటే నేను ప్రతి ఒక్క ఇంటిలో చెప్తున్నాను, బాలులో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. వాళ్ళ అక్కలది ఒక ఫ్యామిలీ, వాళ్ళ చెల్లెలది ఒక ఫ్యామిలీ, వాళ్ళ అన్నయ్యలది ఒక ఫ్యామిలీ, వాళ్ళ మదర్ది ఒక ఫ్యామిలీ, ఈయనది ఒక ఫ్యామిలీ, మొత్తం 5 ఇల్లు అనుకోవచ్చు మనం. ఈ 5 ఇల్లు పెంచి పోషించేది ఈయనే. నేను చాలా ఇంటర్వ్యూ కాదు, 5 సంవత్సరాల క్రితం సుమన్ టీవీలో కూడా చూడండి, ఏం బాలు అదే చెప్పా కదండి. ఆయన నచ్చే క్వాలిటీ అది, ఎవరిని మోసం చేయాలని అనుకోడు, నలుగురిని నవ్వించాలని అనుకుంటాడు. అందుకు గెటప్ ఆర్టిస్ట్ గా మారాడు. చాలా మంది ఆయన గెటప్ ఆర్టిస్ట్ గానే గుర్తించారు కనుక మల్లిమలాకి వెళ్ళినా, ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఏ ఈవెంట్స్కి వెళ్ళినా సారీలో రమ్మంటున్నాడు. ఈ జస్ట్ గెటప్ ఆర్టిస్ట్ అంతే. దానికే చాలా వల్గర్ కామెంట్స్ పెడతారు, దానికోసం బాధపడుతుంటాం మేము అప్పుడప్పుడు. ఓకే, నచ్చింది 1 క్వాలిటీ, ఒక పాయింట్ దగ్గర నచ్చని క్వాలిటీ అది కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఈయన ఒక రేంజ్ లో ఒక లెవెల్లో ఉన్నాడు కదా. కొంతమంది చీప్ గా చిల్లర మనుషులతో వీడియోలు చేయడం, వాళ్ళతో
మాట్లాడటము అలా చేస్తుంటాడు. వద్దు, నీ లెవెల్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. నువ్వు ఒక రేంజ్కి వచ్చావు కదా. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఏంటంటే చిల్లర రోజులతో తిరిగితే వాళ్ళందరూ చూస్తారు కదా, వీడు చిల్లర రోజులతో తిరుగుతాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చి చిల్లర చేస్తాడు అనుకుంటారు. కనుక బాలు నువ్వు మన నాన్వేష్ తో ఈయన ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఫస్ట్ సంతోషించింది నేనే. ఫోన్ చేసి కూడా చెప్పాను, బాలు ఇది నీ రేంజ్, ఇది నీ ర్యాంక్. ఎందుకంటే నాన్వేష్ కి 2 million ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన ప్రపంచ యాత్రికుడు. ఇట్లాంటి వాళ్ళతో నువ్వు సత్సంబాలు కొనసాగించని చెప్తాను నేను. ఇంకెప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో ఉండాలని కోరుకుంటా, కానీ నేను ఏంటంటే వాళ్ళతో వెళ్ళడం నాకు ఇష్టం ఉంటుంది. నా కోరిక ఏంటంటే సత్య పాయింట్, అది నా పాయింట్. నేను చిల్లరోళ్ళని కాదు, భారతదేశంలో ఎవరితోనే రీల్ చేస్తా, నాకు ఎవరైనా అభిమానమే. వీళ్ళు చిల్లరోళ్ళని వీళ్ళతో కలవకుండా రిచ్ పీపుల్ తినాలి నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను రోడ్ మీద పోతే 100 మంది చిల్లరోళ్ళు అదే వాళ్ళు బ్రోతలు అని అనుకోవచ్చు. నువ్వు నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చారు. ఐ డోంట్ లైక్. ప్రతి ఒక్కరు తిరుగుతారు, ప్రతి ఒక్కరు కావాలి. నేను అందరూ అభిమానిస్తాను కాబట్టి అందరితో కావాలని కోరుకుంటా. ఈ మధ్య ఇప్పుడు బాలునే ఒక తమ్ముడు లాగా నువ్వు మోటివేట్ చేస్తున్నావా, లేకపోతే బ్రదర్ లాగా, లేకపోతే ఫ్రెండ్షిప్ లాగా, లేకుంటే ఒక లవర్ లాగా, ఏ రకంగా ఒక ఫ్రెండ్ లాగానే మోటివేట్ చేస్తాను. నువ్వు బ్రదర్ అనుకోవచ్చా? మా ఇద్దరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాకపోతే లవర్స్ కావడానికి మేమేం చేసుకుంటామని. సో ఇది అండి మనం ఈరోజు వైజాగ్ సత్యతోని ఉప్పల్ బాలతోని మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు చాలా వాళ్ళ బాండింగ్ గురించి చెప్పడం కానీ, సొసైటీ గురించి చెప్పడం కానీ చాలా బాగా నచ్చింది. సో మీకు ఏ అడగాలంటే కామెంట్ రూపంగా తెలియాలని మనసుకు దొరకడానికి చూస్తూనే ఉండండి LGTV. మీ పవన్ కుమార్. థ్యాంక్ యూ పవన్. నమస్తే. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you.